ఏ హైట్ వాల్ సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతం జక్కాపూర్ చెరువు దాటేసి కప్పలకుంట సైడ్ వెళ్తున్నాం. మనము కప్పలకుంట సైడ్ ఎందుకు వెళ్తున్నామంటే ఇంతకుముందుకు మనము స్లీపర్స్ ఎక్స్ట్రా వీడియోస్ అయితే తీసినాం మనము. కానీ మరి స్లీపర్స్ అట్లే ఉన్నాయా, మరి మన మాడిఫై చేసారు అంటే మనం వాటిపైన కీళ్ళు పట్టాలు కూడా వేసారు అనేది మనం ఈ వీడియోలు చూసుకుందాం. ఎక్కడ వరకు వర్క్ ఎంత కంప్లీట్ అయింది అనేది కూడా ఈ వీడియోస్లో మనము కంటిన్యూగా చూసుకుందాం. మనం కప్పలకుంట దగ్గరలోనే ఉన్నాం. మనం కప్పలకుంట దగ్గరకు వస్తాం. మనకు దగ్గర పోతే ఏర్పడుతుంది మనకి, అంటే వర్క్ ఎక్కడ వరకు వచ్చింది, ఓన్లీ స్లీపర్స్ ఉన్నాయా పట్టాలు వేసి అనేది కూడా ఏర్పడుతుంది కదా. ఇదే కప్పలకుంట ముందు కనబడి, ఇది కప్పలకుంట. ఇక్కడ మనకి స్లీపర్స్ వేసి పెట్టుండే, కానీ ఇక్కడికి వచ్చి ఈ మధ్యలో కొంచెం వేరే బిజీ ఉండడం వల్ల అసలు వాస్తవానికి వీడియోస్కి రాలేకపోయినా. అంటే ఈ ట్రాక్ నిర్మాణం జరిగేది ఆల్రెడీ పట్టాలు వేసేసి దీనిపైన. ఈ పట్టాలు ఎంత దూరం వేసారు అనేది కూడా చూసుకుందాం మనము. ఆ రోజు మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు పట్టాలు ఇక్కడ సైడ్ సెట్ చేస్తూ ఉంటాయి, కానీ ఇవి ఇన్స్టాలేషన్ చేయలేదు కావచ్చు అనుకున్నాను నేను. కానీ ఇక్కడికి వచ్చేసరికి చేసేసారు. కానీ ఇది ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది కూడా చూద్దాం. ముందుకెళ్దాం, ఎక్కడ వరకు కంప్లీట్ అయిందో ముందుకెళ్దాం. ప్రస్తుతానికి మనము జక్కాపూర్కి అండ్ జిల్లాలకు మధ్యలో ఏవైతే గోదాములు ఉన్నాయో ఆ గోదాంలో వెనకాల మనం ఉన్నాము. ఒకసారి మీదకి ఎక్కుదాం. మరి మీద ఏమన్నా పట్టాలు వేసి రాలేదా చూద్దాం. మనం ముందు బ్రిడ్జ్ ఉంది ఒకటి, ఆ బ్రిడ్జ్ కడికి లేక బ్రిడ్జిలు మాత్రం చాలా బ్రిడ్జిలు ఉన్నాయి. అడుగడుగున బ్రిడ్జిలు ఉన్నాయి. ఎందుకంటే వాటర్ వెళ్ళిపోవడానికి కానీ, ఇక్కడ నుండి ఇక్కడ వాటర్ వెళ్ళిపోవడానికి కానీ, ఇక్కడ సైడ్ డౌన్ ఉంటుంది కదా, ఇక్కడ సైడ్ వాటర్ వెళ్ళిపోవడానికి కావచ్చు, లేదు అని అంటే వెహికల్స్ వెళ్ళడానికి కానీ చాలా మటుకు యూజ్ అవుతాయి బ్రిడ్జెస్ ఇవి. ఈ స్టెప్స్ మాత్రం మంచిగా ఉన్నాయి అనుకో. ట్రైన్ వచ్చే ముందు మంచిగా ఎక్కి మంచిగా వాచ్ చేయొచ్చు ఇంచెల్లి. ఓకే, ఇక్కడ కూడా పట్టాలు వేసేసారు. ఎందుకు మిస్ అయినో ఏమో నాకే అర్థం అవ్వట్లేదు. ఇదంతా మంచి వ్యూ. నాకే అంత ఒకటి అనిపిస్తుంది ఇదంతా మిస్ అయింది దానికి. ఈ ప్లేస్ నుండి మనకు అగ్రికల్చర్ కాలేజెస్ కూడా కనబడుతున్నాయి మనకి. ఇగో ఇక్కడ గోదాములు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడైతే వర్క్ కంప్లీట్ అయింది. ఈ చిన్న బ్రిడ్జ్ అయినా పెద్ద బ్రిడ్జ్ అయినా ఒక్కొక్క పెద్ద బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చూసి సౌండ్ వింటా ఉంటే చుక్ అని భలే వస్తుంది సౌండ్. మంచి వ్యూ ఇక్కడికి. ఇంకా కొంచెం ముందుకు వస్తే నేను అనుకునే వ్యూ వస్తుంది. దాదాపు ఇక్కడ నుండే కంటిన్యూ అవుతున్నట్టే అనుకో. ఆ వ్యూ కూడా ఇట్లా సైడ్కి వెళ్ళిపోవచ్చు. ఎక్సలెంట్ ఉంటుంది ఇక్కడ. మొత్తం పంట పొలాలు అన్నీ కంప్లీట్ అయింది. సరే, ఇది ట్రాక్ అనేది ఇంకా ఎంతవరకు కంప్లీట్ అయింది మన ముందు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా మనకి ఆ అగ్రికల్చర్ కాలేజీలు వెనకాలకి వెళ్ళి చూద్దాం. అక్కడ వరకు వర్క్ ఎట్లా ఉందని చూద్దాం. ప్రస్తుతానికి మనము అగ్రికల్చర్ కాలేజీలకి కొంచెం వెనకాల భాగంలో ఉన్నాము. ఇక్కడ వరకు మనకు వర్క్ ఎంత ఏందో చూద్దాం. మనం ఇక్కడ స్లీపర్స్ వేసి పెట్టేసారు అన్నీ. అంటే కొంత మేరకు మన పట్టాల నిర్మాణం అనేది జరిగింది. ఇంచుమించు 1 కిలోమీటర్, అందాజ 1 కిలోమీటర్ ఉంటుందో, లేకుంటే కొంచెం తక్కువనే ఉంటుందో తెలియదు. మేబీ కిలోమీటర్ ఉంటుంది. అది తర్వాత చూసుకుందాం. అది ఎంత ఉంది అన్నది నెక్స్ట్ వీడియోస్లో, ఎంతవరకు కంప్లీట్ అయిందని కూడా నెక్స్ట్ వీడియోస్లో చూసుకుందాం మనం. ఇక్కడైతే ఇక్కడ కూడా పట్టాలు వేసేసారు. ఇక్కడ ఇవన్నీ ఆల్టర్నేట్గా, ఈ పట్టాలు అనేవి మళ్ళీ ఆల్టర్నేట్గానే. మళ్ళీ తర్వాత ఒక ట్రయల్ అని చేసిన తర్వాత మళ్ళీ పెద్ద పట్టాలు వస్తాయి ఇక్కడ. ఇది ఫస్ట్ దీనిపైన దీంతో ట్రయల్ చేస్తారు, అంటే మళ్ళీ చూస్తారన్నమాట. సరే, మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టి రావును. ఇప్పుడు చూస్తున్నా అంటే ఆల్రెడీ మళ్ళీ ముందుకు పట్టాలు వేసారు, మధ్యలో ఎందుకు ఇచ్చి పెట్టిరేమో తెలియదు. మళ్ళీ ఇది చాలా అంటే చాలా ఇష్టమైన ప్లేస్ ఇది. ఈ ప్లేస్లో అయితే పట్టలు అయితే వేసి పెట్టేసారు దీన్ని. కానీ ఒకటి నాకు
ఒక్క మైనస్ ఏంది అనిపిస్తుంది అని అంటే, ఈ ప్లేస్లో మనకి ఇంత హైట్ లేపినప్పుడు సైడ్కు ఇంకొక లైన్ వచ్చేటట్టుగా పెడితే బాగుండేదేమో అని నాకు ఆలోచన వస్తుంది. మరి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఎట్లున్నాయో, వాళ్ళ రెస్ట్రిక్షన్స్ ఎట్లున్నాయో మనకు తెలియదు. మనకు అనిపించే విధంగా అయితే మనం మాట్లాడుతున్నాము. కానీ సైడ్కి మాత్రం 100% ఇంకో లైన్ వచ్చేటట్టుగా పెడితే అయిపోయేది. మళ్ళీ ఫ్యూచర్లో ల్యాండ్ తీసుకోవాలంటే అప్పటికి ఇచ్చేది ఎంతో పోయేది ఎంతో ఎట్లా అప్పటి రేట్లు ఎట్లుంటాయో కూడా తెలియదు. సరే ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే ఇక్కడ ఇట్లా ఇదైతే సెట్ చేస్తున్నారు మెల్లమెల్లగా. కొండీలు వేయలేరు. కొండీలు వేయలే ఇక్కడ. దిస్ ఈజ్ మై ఫేవరెట్ వ్యూ. ఇక్కడ ఈ లైన్ అనేది నాకు బాగా ఇష్టం. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మంచిగా కొంతవరకు నాట్లు కంప్లీట్ అయినాయి. ఇంకా కొన్ని నాట్లు కొంచెం దున్నేది ఉంది. కొంత తుకాలు ఇప్పుడు వస్తారు. భలే ఉంది. ఇక్కడ నుండి రెగ్యులర్ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డైలీ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏంటంటే ట్రాక్ నిర్మాణం ఎంతవరకు కంప్లీట్ అయింది, ఎట్లా ఉంది, ప్రాసెస్ ఎట్లుంది అనేది రెగ్యులర్గా వీడియోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంపల్సరీ తీస్తాను. కొండలు వెళ్ళలేదు. ఇప్పుడు కొండలు ఎప్పుడు వస్తారో తెలియదు. ఇంకేది ముంగట ఏదో వర్క్ నడుస్తున్నట్టుంది. ఆ వర్క్ వీడియోస్ మాత్రం నెక్స్ట్ వీడియోలో వస్తాయి. హైట్ బాగుంటుంది ఇక్కడ. ఈ హైట్కి మన క్రెయిన్తో పట్టాలు ఎక్కించడము, స్లీపర్స్ ఎక్కించడము. ఆల్రెడీ స్లీపర్స్ అంటే ఇంతవరకు మనకు సైడ్కి పెట్టుకుంటారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా మనం అగ్రికల్చర్ కాలేజ్ అవుతుందో దాని దగ్గరలోనే మనం ఉన్నాం. అంటే వెనకాల భాగంలో ఉన్నాం. ఆ కాలేజీలో కూర్చున్న వాళ్ళకి కూడా రేపటి రోజున ట్రైన్ వస్తూ ఉంటే సౌండ్ వస్తుంది. ఓకే, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ ఇంకా అప్డేట్స్ ఫర్దర్ అగ్రికల్చర్ కాలేజ్ వెనకాల నుండి మనకు వర్క్ ఎట్లా నడుస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూసుకుందాం. ఓకే రైట్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ. హాయ్ అండి అందరికీ. సిద్దిపేట సిరిసిల్ల రైల్వే భాగంగా మనం ప్రస్తుతానికి వచ్చేసి అగ్రికల్చర్ కాలేజీ వెనకాల ఉన్నాము.